చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చి 13 నెలలే అయింది. సరే, పలు కారణాలతో ఉద్యోగ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మొన్న ఎన్నికల్లో పనిచేసిన వీళ్లకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఆ దాదాపు అన్ని రకాల ఉద్యోగులు కూడా రోడ్డుకి ఎక్కేశారు. ఏదో ఒక కారణం, ఏదో ఒక దాంతో నిరసన చేపడుతూ ఉన్నారు. అందరూ అసంతృప్తిగానే ఉన్నారు. అండ్ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు అయితే ఈ ప్రభుత్వం మీద రగిలిపోతూ ఉన్నారు. తాజాగా చేపట్టిన బదిలీలు ఏదైతే ఉందో కాకరేపుతూ ఉంది. జీవో 5 ప్రకారం కొన్ని గైడ్లైన్స్ అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చి ఆ ఉత్తర్వులకు పూర్తి వ్యతిరేకంగా బదిలీలు జరుగుతూ ఉన్నాయని, ఎక్కడే కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వడం లేదని, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖకే కంప్లీట్ ప్రియారిటీ ఇచ్చి దాని ప్రకారమే చేస్తున్నారు. సీనియారిటీ కానీ ఇంకోటి కానీ ఏవీ పరిగణలోకి తీసుకోవడం లేదు అని, ఇంత అద్దుమానమైనటువంటి అన్యాయమైనటువంటి బదిలీలు ఆపేయాలని, అంతేకాదు ఈ మొత్తం బదిలీల ప్రక్రియ మీద విచారణ జరిపించాలి అని చెప్పి గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్కి ఈ సంఘం వాళ్ళు వెళ్ళి ఏకంగా కంప్లైంట్ చేశారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ మొత్తం ప్రక్రియ మీద విచారణ జరిపించాలి, మళ్ళీ రీకౌన్సిలింగ్ పెట్టాలి, మళ్ళీ బదిలీలు చేపట్టాలి అని. సో మొత్తం విచారణ చేయించాలి అనేంతవరకు వెళ్ళడం, ప్రస్తుత ప్రభుత్వం మీదే విచారణ జరిపించాలి అని. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఒకవేళ వాళ్ళు ఇక్కడ కనుక స్పందన లేకుండా ఇది ఇలాగే కంటిన్యూ అవుతే వాళ్ళ న్యాయస్థానాలను ఆశ్రయించినా కూడా ఆశ్చర్యం లేదేమో. అంటే ఈ మొత్తంలో ఏదో గుడుపుటని జరిగింది. పూరి అసలు పారదర్శకంగా ఏమాత్రం జరగట్లేదు. అంతా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సే, డబ్బులు భారీగా చేతులు మారుతున్నాయి అన్నది సచివాలయ ఉద్యోగుల యొక్క ప్రధానమైన కంప్లైంట్. సో అందుకని దీని మీద విచారణ జరగాలి, దీని వెనక ఎవరున్నారు, ఈ మొత్తం లెక్కలన్నీ బయటకు రావాలి అని చెప్పి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులే ఈ ప్రభుత్వ నిర్ణయం మీద విచారణ జరగాలి అని చెప్పి డిమాండ్ చేయడం మామూలు విషయం కాదు. మరి ఏం చేస్తారు? సీనియారిటీ అనేది లేదు. అండ్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బదిలీ అవ్వాలి అంటే అది జరగట్లేదు. రిక్వెస్ట్ బదిలీ అని చెప్పి పూర్తిగా ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఎవరైతే ఉంటాయో ఆ సిఫార్సు లేఖలు భారీగా అమ్ముకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఈ బదిలీలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. మనం చూసాం, ఒక ఎమ్మెల్యే 40-50 సిఫార్సు లేఖ కలెక్టర్కు పంపిస్తూ ఉన్నారట. ఒక్క పని 10వ తరగతి పరీక్షలు పెట్టి ఫలితాలు విడుదల చేయండి అంటే అది అంతే, ఇవి బదిలీలు చేయండి అంటే ఇది ఇంతే. ప్రతిదీ వైఫల్యమేనా?